అందరికీ నమస్కారం. శివశంకర శాస్త్రీయ కార్యక్రమానికి స్వాగతం. గురుగారు మరి మనతో ఉన్నారు. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. గురుగారు, చాలామందికి ఆపదలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో పాలుపోదు. వాళ్ళకి ఏమైనా పరిహార మార్గాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు చేసుకోగలిగితే ఇటువంటి ఆపదలకు చండీ సప్తశతిలో ఒక మహిషాంతకరి స్థవం అని ఒకటి ఉన్నది. ఒక స్తోత్రం, మొత్తము 38 శ్లోకాలు. అవి 37 శ్లోకాలు అక్కడ ఉన్నాయి, 4వ అధ్యాయంలో ఉన్నాయి. రోజు ఒక్కసారి పారాయణం చేసుకోవటం మంచిది. అది అయితే చండీ సప్తశతి పారాయణం చేసుకోవాలి అంటే చండీ మంత్రము గురువు దగ్గర గురూపదేశం ఉండాలి. ఉన్నవాళ్లే చండీ సప్తశతి పారాయణం చేసుకునేదానికి, ఊరికే ఒకసారి చదివి తెలుసుకునేదానికి చదవచ్చు. రోజు పారాయణం చేయాలి అంటే సప్తశతి గురుముఖంగా చండీ మంత్రం ఉపాసన ఉన్నవాళ్లే సప్తశతి పారాయణం చేస్తారు. ఇది వరకు రోజులలో చండీ హోమానికి పిలిచిన, చండీ సప్తశతి పాఠానికి పిలిచిన పెద్దవాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్లకు చండీ ఉపదేశము అంటే రోజు ఉపాసనలో గనక లేకపోతే, నాకు చండీ ఉపాసన లేదండి, నేను చండీ మంత్రం చెప్పుకోలేదు, అందువల్ల నేను రాననేవాళ్ళు. ఇప్పుడు ప్రతి పురోహితుడు చండీ హోమాలు చేయిస్తాడు, చండీ పాఠం చేస్తాడు, అంటే సప్తశతి పాఠం చేస్తారు. దుర్గా సప్తశతి అన్నా చండీ సప్తశతి అన్నా ఒకటే. అయితే ఈ మహిషాంతకరి స్థవం ఉన్నది చూసారా స్తోత్రం, ఈ స్తోత్రానికి గురూపదేశంతో పని లేదు. ఈ ఒక్క స్తోత్రమే చదువుకోవచ్చు. ఓకే, ఆ స్తోత్రం చెప్తారా? ఆ స్తోత్రము నేను చెప్తాను. తాం దుర్గాం దేవీం దురాచార విఘాతినీం, తాం దుర్గాం దేవీం దురాచార విఘాతినీం నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం, నమామి భవభీతోహం సంసారార్ణవతారిణీం. దుర్గా సప్తశతి 4వ అధ్యాయం ప్రారంభం నుంచి, అంటే మొదటి నుంచి, అంటే ఋషిరువాచి దగ్గర నుంచి, తస్య విత్తర్ధి విభవైర్ ధనదారాది సంపదాం వృద్ధయేస్మత్ ప్రసన్నాత్వం భవేదా సర్వదాంబికే వరకు 37 శ్లోకాలు. ఈ పైన నేను చెప్పిన తాం దుర్గాం అనే శ్లోకం ఒకటి కలిపి 38 శ్లోకాలు. ఈ 38 శ్లోకాలు మహిషాంతకరి సూక్తమని పేరు. మహిషాసుర సంహారం జరిగిన తర్వాత దేవతలు అమ్మవారిని స్తుతించినది ఈ స్తోత్రం. ఇవి సుందరమైన వసంత తిలక వృత్తాలతో రాయబడ్డ శ్లోకాలు, అంటే చదివేదానికి కూడా రమ్యంగా ఉంటాయి ఈ శ్లోకాలు. ఈ స్తోత్రాన్ని గురించి లక్ష్మీతంత్రంలో మహిషాంతకరి సూక్తం దృష్టం దేవైర్మహర్షిభిః, దేవతలు మహర్షుల చేత ఈ స్తోత్రము దర్శింపబడినది అని రాశారు. వేదమంత్రములను ఎట్లయితే దర్శింపబడ్డాయో, అంటే అపౌరుషేయములు, అంటే ఋషులు ఎవరో వ్రాసినవి కాదు వేదమంత్రములు, వాళ్ళు తపస్సులలో ఉన్నప్పుడు వినపడ్డవి. అట్లనే ఇక్కడ ఈ స్తోత్రము కూడా అపౌరుషేయం, వ్రాసింది కాదు, దర్శింపబడినది అని చెప్పటంలో ఉద్దేశం అది. కాబట్టి ఈ అపౌరుషేయమైన స్తోత్రం అతి ప్రభావవంతమైనది. ఈ 38 శ్లోకాలు చదువుకోగలిగిన వాళ్ళు ఇది చదువుకోవటము విపత్తుల నాశనానికి చాలా మంచిది. విపత్తులు అంటే ఉన్నట్టుండి అంత బాగానే జరుగుతుంటుంది, సడన్గా ఆసుపత్రిలో చేర్చవలసి వస్తుంది, ఉన్నట్టుండి ఏదో ఆపద వస్తుంది, ఉన్నట్టుండి పరిగెత్తవలసి వస్తుంది ఎక్కడికో, ఏదో అయిపోతుంది ఎవరికో, ఏదో ఒక రకంగా డబ్బు ఖర్చు కావటం, మానసికంగా వ్యధలు, సడన్గా ఏమైనా యాక్సిడెంట్స్ అనుకోకుండా జరగటం, ఇట్లాంటివి. వాటికి ఇది మంచిది. అట్లా బాధపడేవాళ్ళు, ఏ దారి తెన్ను తెలియకుండా ఇబ్బంది పడుతున్నాం అనుకునేవాళ్ళు ఈ మహిషాంతకరి సూక్తం చదువుకోవటం మంచిది. ఇది మంచి రెమెడీ. ఇది సాధారణంగా రెమెడీస్ అన్నీ ఖర్చు లేకుండా సొంతంగా మనం చేసుకునేటువంటి రెమెడీస్ ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. ఇతరులు చేసేదానికంటే మనం చేసుకోవటం, దానికి ఎక్కువ ఖర్చు లేకుండా ఉండాలి. అవును, పెద్ద పెద్ద వాటికైతే ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కువ ఫలితం వీటికే వస్తుంది. బయట లక్షలు ఖర్చు పెట్టి మనం హోమాలు చేయించుకున్నా తక్కువ ఫలితమే. తాను చేసుకుంటే ఎక్కువ ఫలితం. అందువల్ల తాను చేసుకుంటే
ఆ స్తోత్ర ఫలితము ఉచ్చారణ చేసిన ఫలితము కూడా ఉంటుంది. ఓకే. అందువల్ల ఉచ్చారణ చేయటం గొప్ప విషయం. ఓకే గురుగారు. అందువల్ల అది నేర్చుకోవటం మంచిది.